చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 10 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికీపురం మండలం గూడపల్లి హెలిప్యాడ్ దగ్గరకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కేసనపల్లి గ్రామంలో సముద్ర జలాల ప్రభావంతో నాశనమైన లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించి అనంతరం బాధిత రైతులతో ముఖాముఖి పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. అయితే ఉదయం 11 గంటలకు కేసనపల్లి నుంచి రోడ్డు మార్గాన రాజోలు మండలం శివకోటిలోని సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. 11:20 శివకోటి గ్రామానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం సభాస్థలికి చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రైట్, దీనిపై మరింత సమాచారం కోనసీమ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. చెప్పండి వెంకటేశ్వరరావు, అసలు జిల్లాలో డిప్యూటీ సీఎం ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు? థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే రైతులు కొబ్బరి చెట్లు శంకరగుప్తంలో మేజర్ డ్రైన్ ప్రభావానికి సుమారు 2500 ఎకరాల మేర కొబ్బరి తోటలో నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన చాలా పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో రైతులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే పల్లె వెలుగు 2.0 ఈ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మరి కొద్దిసేపట్లో గూడపల్లి హెలిప్యాడ్ వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి కేసనపల్లి వెళ్ళి కేసనపల్లి వ్యూ పాయింట్ నుంచి శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఏదైతే ఉందో దానివల్ల చాలా ఎకరాల కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయి. ఈ నాశనమైన ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో శంకరగుప్తం మేజర్ డ్రైన్ ప్రభావానికి సుమారు 2 లక్షల పైగా కొబ్బరి చెట్లు సర్వనాశనం అయ్యాయి. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటనకు సంబంధించి ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరితో సమావేశమై దానికి ఒక పరిష్కారం కనుగొనే దిశగా వెళ్తారని తెలుస్తుంది. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ శివకోడు వస్తారు. శివకోడులో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్ తర్వాత శివకోడు బహిరంగ సమావేశం ఒకటి ఉంది. ఆ బహిరంగ సమావేశానికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని హైదరాబాద్ వెళ్తారని తెలుస్తుంది. అయితే పల్లె వెలుగు 2.0 భాగంగా రాజోలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు అయితే ప్రారంభించనున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి రోడ్లకు సంబంధించి, అదేవిధంగా తీర ప్రాంతానికి మంచినీటి పథకాలకు సంబంధించి, దీంతో పాటు ఏదైతే మేజర్ డ్రైన్లు మూసుకుపోయి ఈ కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయి దానికి సంబంధించి డ్రైన్లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. సుమారు ఈ 30 కోట్ల పైగా ఈ అభివృద్ధి పనులకి శంకుస్థాపన అయితే పవన్ కళ్యాణ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా జిల్లాలోని రైతులంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ చర్యలు తీసుకుంటారు, రైతుల నష్టాన్ని ఏ విధంగా నివారించే అవకాశం ఉన్నదన్న తదితర విషయాలపై చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో పక్క అంబాజీపేట వ్యవసాయ పరిశోధన స్థానం రైతులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం ఉన్నారు. ఎందుకంటే ఈ ఉప్పు నీటి పరిష్కారానికి రైతులు ఏ విధంగా ముందుకు వెళ్తే కొబ్బరి తోటలు నాశనం కాకుండా ఉంటాయనే అంశంపై అంబాజీపేట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు, ముఖ్య కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా రాజోలు తీర ప్రాంతంలో ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ ప్రభావానికి సుమారు 2000 పైబడి ఎకరాలు కొబ్బరి తోటలు అయితే నాశనం అయ్యాయి. దీంతో రైతులంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో వారంతా కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర్లో అసలు సుమారు ఎంత మేర కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి? సుమారు 2 లక్షల పైబడి కొబ్బరి చెట్లు అయితే నేల కొరగటం జరిగింది. ఉప్పు నీటి సాంద్రత ఎక్కువ అవడం వల్ల ఈ కొబ్బరి తోటలన్నీ కూడా తలలు విరిగి మూడులా మారిపోయినాయి. ఆ ప్రాంతం అంతా కూడా కోనసీమలో కేవలం వరితో పాటు కొబ్బరి పంటపై ఇక్కడ రైతులు ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఇంట్లో కూడా ఒక కొబ్బరి చెట్టు పెంచుకునే నానుడి కూడా ఇక్కడ ఉంది. ఆ నేపథ్యంలో వీళ్ళు వేరైతే ఈ చెట్లన్నీ నాశనం అవడం వల్ల వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. సుమారు 2 లక్షల పైబడి కొబ్బరి తోటలు చనిపోవడం వల్ల వారంతా జీవనాధారం కోల్పోయి ప్రస్తుతం ఎటు దిక్కుతోచని పరిస్థితులు అయితే ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ
ఉప్పు నీటి సమస్య ఏదైతే ఉందంటే మేజర్ డ్రైన్ శంకరగుప్తం మేజర్ డ్రైన్ పనులు పూర్తి చేస్తే గానీ ఈ సమస్య తీరదు. దాంతో పాటు ఈ ఉప్పు నీటి సాంద్రతను తగ్గించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై శాస్త్రవేత్తలతో ఇటు రైతులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశమై దీనిపై తీవ్రంగా చర్చించినట్టు అయితే తెలుస్తుంది ప్రస్తుతం. వెంకటేశ్వర్లు, మరి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కేసన్పల్లి కొబ్బరి రైతుల సమస్య పరిష్కారం చూపిస్తారా? పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం ఈ ఏదైతే తీర ప్రాంతంలో కొబ్బరి తోటలు నష్టపోయారో వారందరూ రైతులతో సమావేశం అవుతారు. సమావేశం వారికి సమస్య ఏంటనే దానిపై పూర్తిగా అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. అవగాహనకు వచ్చిన తర్వాత దీంతో పాటు శాస్త్రవేత్తలతో సమావేశం అవుతారు. ఈ రెండు బేరీజ్ చేసుకుని సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే దానికి శాశ్వత పరిష్కారం ఏం చేయాలి, డ్రైన్లు ఏదైతే ఉందో మేజర్ డ్రైన్లు పనులు ప్రారంభిస్తే ఈ పరిష్కారం అవుతుందా, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా మార్గం ఉందా అనే దానిపై అన్వేషణ అయితే సాగిస్తారని తెలుస్తుంది ప్రస్తుతం. రైట్ వెంకటేశ్వర్లు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.